అండి అనంతపురంలో జరిగిన సభలైతే చంద్రబాబు నాయుడు గారైతే చాలా గట్టిగా అయితే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని అనుకోవచ్చు. లేకుంటే వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి అయితే చాలా గట్టిగా అయితే చెప్పుకున్నారు. ఫస్ట్‌గా వచ్చేసి మీరు చూసుకుంటే సూపర్ 6, సూపర్ 8 అని అయితే మళ్ళీ వాళ్ళు గట్టిగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మేమేదైతే తల్లికి వందనం ఉన్న అన్ని బిడ్డలకి ఇస్తామని చెప్పారు. ఏదైతే ఎంతమంది ఇంట్లో ఉంటారో అంతమంది పిల్లలకి ఇస్తామంటే అవహేళన చేశారని అయితే మాట్లాడుకొచ్చారు. 4000 ఇస్తామంటే రాష్ట్రాన్ని అమ్ముతారని అయితే ఆ రోజు వైసీపీ అవహేళన చేసింది. ఇదే జగన్మోహన్ రెడ్డి చేయలేదని అయితే మాట్లాడుకొచ్చారు. మేము రైతులకు 20,000 ఇస్తానంటే దాని మీద కూడా కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని అమ్మి ఇస్తారనేది మాట్లాడుకొచ్చారు. మరి ఈ రోజున మేము అన్నీ చేసుకుంటూ వస్తున్నాం గదా! తల్లికి వందనం ఇచ్చాం. అలానే రైతులకి డబ్బులు ఇస్తున్నాం. అలానే మీరు చూసుకుంటే ఫ్రీ బస్సు ఇస్తామంటే దాన్ని గూడా మీరు అవహేళన చేశారు. ఈ రోజున ఫ్రీ బస్సు గూడా ఆడవాళ్ళు ఉచితంగా తిరుగుతూ ఉన్నారనైతే ఆయనైతే గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చారు. మేము చేసిన సంక్షేమం అంతా ఆహ్, చాలా ఫాస్ట్‌గా అయితే ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా సంక్షేమం విషయంలో వాళ్ళు చేసిన కొన్ని పనులైతే చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే పనులు చేశారో తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతు ఆహ్, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అనుకోవచ్చు, లేకుంటే ఫ్రీ బస్ కావచ్చు, ఒక గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇచ్చారో దాని గురించి కావచ్చు. వీటి గురించి అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అలానే రఫా అని మాట్లాడితే తాట తీస్తామని అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నాడో అలా అయితే ఓవరాల్‌గా వచ్చేసి శాంతి భద్రతలు చాలా బాగున్నాయని మాట్లాడుకొచ్చారు ఆంధ్రప్రదేశ్‌లో. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అంతా సానుకూలంగా ఉంది. అభివృద్ధి వైపుగా ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తూ ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మరి ఇట్లానే గెలిపిస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్‌ని చాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని అయితే మాట్లాడుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అలానే మీరు చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కావచ్చు, లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా అయితే మాట్లాడడం చూసాం. సంక్షేమం విషయంలో మేము తగ్గేది లేదు. అలానే శాంతి భద్రతల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తామని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి అనంతపురం సభ అనేది బాగా సక్సెస్ చేసుకున్నారు. చాలామంది హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చింది. సాక్షి పేపర్‌లో వచ్చేసి అక్కడ క్రౌడే లేదు. చంద్రబాబు మాట్లాడుతుంటే ఖాళీ కుర్చీలు అయితే చూపించారు. మరి అది దూరంగా ఎక్కడ చూపించారో తెలీదు కానీ మనకైతే మన లైవ్‌లో చూసినప్పుడైతే మనకైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే జనాలైతే కనపడడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారైతే చాలా గట్టిగా చెప్పుకొస్తున్నారు. ఆహ్, ఇంకా మునుముందు కూడా ఇలాంటి సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుగా తీసుకెళ్తామనైతే గట్టి భరోసా ఇది అయితే ప్రజలకైతే ఇవ్వడం చూసాం. చూద్దాం మరి దీనిపైనైతే నిన్న కూడా యూరియా గురించి మాట్లాడారు. యూరియా గురించి తప్పుడు వార్తలు రాస్తే మేము సహించమంటున్నారు. మరి యూరియా కొరత అయితే తక్కువ వాడననేది ఆయనైతే మరి మళ్ళీ సలహా ఇస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడే దాంట్లో తప్పుందనైతే మాట్లాడుకున్నాం. సరే ఏదేమైనప్పటికైతే అనంతపురం సభ అనేది చాలా భారీగా సక్సెస్ అయింది.